ఉదయకాల ప్రార్థన. జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, సర్వోన్నతుడా, మీకు స్తోత్రాలు నాయనా, స్తుతులు చెల్లిస్తున్నాము ప్రభువా. తండ్రి, నిన్నటి రాత్రి అంతను కూడా మా అందరికీ మీరు తోడై ఉన్నందుకు స్తోత్రాలు. మా అందరి గృహము చుట్టూ మీ కంచె కాపుదల దయచేసినందుకు వందనాలు. ఈ ఉదయకాలములో అనేకులు చూడలేని ఈ ప్రశస్తమైన సమయములోనికి మా అందరినీ కూడా సజీవులుగా ప్రవేశపెట్టినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అవునయ్యా, ఈరోజు సజీవంగా ఉన్నాము అంటే అది కేవలము మీ కృప మాత్రమే తండ్రి. ఎస్ లార్డ్, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేయుచున్నది అని కీర్తనల గ్రంథం 94వ కీర్తన 19వ వచనం ద్వారా నాయన మీ వాక్కును మాకు ఈ ఉదయానం తెలియపరుస్తున్నారు. ఎవరి అంతరంగంలో అయితే విచారమున్నదో తండ్రి, ఎవరి అంతరంగం అయితే అశాంతితో నింపబడి ఉన్నదో ప్రభువా, వారికి ఆదరణిచ్చే దేవుడవు, వారిని కాపాడే దేవుడవు, వారిని రక్షించే దేవుడవు, వారికి తోడై ఉండే దేవుడవు అని మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. ఈ రోజున ప్రతి ఒక్కరికి నెమ్మది దయచేయండి నాయన, ఆదరణ దయచేయండి. ఏ కలవరము, ఏ భయము, ఎటువంటి కృంగుదల వారిని ఆవరించకుండా మీ సహాయం అనుగ్రహించండి. ఈ ఉదయకాలమందు లేవగానే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబమును నాయన పేరు పేరున దీవించండి. వారు అనుకుంటున్న కార్యములన్నిటినీ కూడా సఫలపరచండి. వారి ఆలోచనలకు మీరు తోడై ఉండండి, ప్రయత్నాలకు మీరు తోడై ఉండండి. ప్రాముఖ్యంగా నాయన మీ చిత్తమేమిటో గ్రహించి మీ మార్గం ఏమిటో తెలుసుకొని ఆయా మాటలు, పనులు, చేతలు సమస్తము కూడా మీ నామానికి అయా మహిమ తెచ్చేవిగానే ఉండుటకు కృప చూపించండి. పనులను బట్టి అడుగుతున్నాము. చేస్తున్న ఉద్యోగ, వ్యాపార, పరిచర్యలు, చేతి పనులను ఆశీర్వదించండి ప్రభువా. కావలసిన శక్తిని, జ్ఞానమును వారికి దయచేయండి. ఎవరు కూడా అలసత్వముగా, బద్ధకముగా, నిర్లక్ష్యముగా వారి పనుల్లో ఉండకుండా చురుకుగా వారి పనులు చేసుకుంటూ నూరంతల ప్రతిఫలం పొందుకునే కృప చూపించండి. నూతనమైన కార్యములను ఈరోజే ప్రారంభిస్తూ ఉన్నారు, వారిని కూడా దీవించండి. ఆగిపోతున్న పనుల విషయంలో కూడా సహాయమును దయచేయండి తండ్రి. ప్రభువా, రిపోర్ట్స్, చెకప్స్, ఆపరేషన్స్ను, డెలివరీస్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. సహాయము దయచేయండి. అనుకూలంగా ప్రతి రిపోర్టు ఉండడానికి కృప చూపించండి. ప్రయాణాలలో కూడా మీరు తోడై ఉండండి. ప్రతి ప్రయాణములోనూ ఏ అపాయం, ఏ ప్రమాదం ఏ బిడ్డకు సంభవించకుండా క్షేమముగా వెళ్ళిన వారు క్షేమముగా రావడానికి కృప చూపించండి నాయన. అదే విధముగా అయా, ఏ ఒక్కరికి ఏ లోటు లేకుండా సహాయము దయచేయండి. ఆర్థికంగా ఆదుకొనండి. ఆరోగ్యము విషయంలో కృప చూపించండి. ఆకలి బాధలు లేకుండా సహాయం అనుగ్రహించండి ప్రభువా. ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, వారందరినీ కూడా దీవించండి. మంచి జ్ఞానముతో, వివేచనతో, జ్ఞాపక శక్తితో వారిని నింపండి తండ్రి. గృహములలో ఒంటరిగా ఉంటున్నారు, ఏ దుష్టుడి కన్ను వారిపైన పడకుండా ఈ రోజంతా మీరే వారందరినీ భద్రపరచండి నాయన. అయా, సమాధానకరమైన, నెమ్మదికరమైన జీవితం ప్రతి బిడ్డకి ఈరోజు దయచేయమని, ఈ లోకమాయలో పడిపోకుండా, లోక ఆకర్షణలకు గురి కాకుండా, అపవాది ఉచ్చుల్లో పడిపోకుండా, సమయాన్ని దుర్వినియోగం చేయకుండా వాక్య జ్ఞానముతో ప్రతి బిడ్డను నింపమని తండ్రి, దీర్ఘశాంతమును, సహనమును ప్రతి బిడ్డకు అనుగ్రహించమని. అయా, అదే విధముగా మీ కృపను బట్టి
మరొక నూతనమైన సంవత్సరంలోకి ఈరోజు ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని, వారి కుటుంబాలను దీవించమని, ఆశీర్వదించమని. అయ్యా, మేము ఒక్కరికైనా మీ నామాన్ని ప్రకటించి రాజ్యవ్యాప్తిలో మమ్మల్ని పాలుభాగస్తులుగా చేసుకొనమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.